కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెల్లవారుజాము నుండి శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారికి పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, వివిధ పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ, గంధం, విభూతులతో స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, సందీప్ శర్మలు స్వామివారి పూజా కార్యక్రమాలు కనుల పండుగగా జరిపించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ మాఘమాసోత్సవాల్లో భాగంగా 4వ తేదీన రథసప్తమి రోజున మాఘమాసం 4 ఆదివారాలు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 31-28 నుంచి మాఘమాస సందర్భంగా మొదటి పూజ ఈరోజు తెల్లారి 4 గంటల నుంచి అభిషేకం స్వామివారి జరిగాయి. 8వ తారీఖు స్వామివారికి భీష్మాకర స్వామివారి కళ్యాణం, 2వ తారీఖు మొదటి ఆదివారం, 4వ తారీఖు రథసప్తమి మంగళవారం తెల్లారి 4 గంటల స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. అనంతరం దర్శనభాగ్యం ఉంటుంది. అలాగే 8వ తారీఖు రథసప్తమి సూర్య నమస్కారానికి అనుకూలంగా భీష్మాకర స్వామివారి కళ్యాణం రాత్రి 7 గంటలకి కళ్యాణార్థమై జరుగుతుంది. అలాగే 9వ తారీఖు 2వ ఆదివారం, 13వ తారీఖు స్వామివారి 11వ రోజు, 12వ రోజు 12వ తారీఖు మాఘ పౌర్ణమి బుధవారం పొద్దున్నకి తులసివతి పూజ ఉంటుంది. అలాగే 16వ తారీఖు 3వ ఆదివారం పొద్దు 4 గంటలకు అభిషేకం, 23వ తారీఖు 4వ ఆదివారం 4 గంటలకు అభిషేకం, 26 మహాశివరాత్రి 8 మాఘం పూర్తవుతుంది. నిజానికి భక్తులను విచ్చేసి ఈ యొక్క కళ్యాణార్థం జరిగే కార్యక్రమాలు పాల్గొంటున్నాయి. అందరూ కూడా స్వామి వరకు పాల్గొని కోరుతున్నాం.